వెల్కమ్ టు సింపుల్ తెలుగు బైనరీ ట్రేడింగ్ ఛానల్. సో గైస్, మన డైలీ సిరీస్ లో దిస్ ఇస్ ఐ థింక్ 55th వీడియో, కరెక్ట్? యా 56th వీడియో. మనం ఇప్పుడు దాకా 55 వీడియోస్ చేసాం. టుడే జూన్ 1st గైస్ అరౌండ్ 7 pm సండే. సో సండే కాబట్టి విల్ హ్యావ్ ఓన్లీ ఓటీసీ గైస్. సో నేను ఓటీసీ చార్ట్స్ ఓపెన్ చేసి ఉంచాను. లెట్స్ డూ డైవ్ ఇంటూ అవర్ అనాలిసిస్ అండ్ స్టార్ట్ ట్రేడ్స్. ఓకే. ఓకే, ఎక్కడైనా ఆపర్చునిటీ కోసం వెయిటింగ్. ఓకే ఓకే, మేబీ సిన్స్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ఎ బ్రేక్అవుట్ ఏడీజేపీవై, మేబీ నెక్స్ట్ మన సెల్ సైడ్ వెళ్దాం ఏడీజేపీవైలో. అండ్ కమింగ్ హియర్ మనం ఈ పీక్ ని మార్క్ చేసుకుందాం. ఓకే ఓకే ఆల్రైట్ గైస్, మనం ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే సెల్ ట్రేడ్ గైస్. ఈ ఇయర్లో ఏడీజేపీవైలో ఏడీజేపీవైలో ఓకే లేదు, లెవెల్ రీచ్ అవ్వలేదు. సో ఐమ్ నాట్ గోయింగ్ టు టేక్ ట్రేడ్స్. ERAUD ERAUD is in a confusion situation. Okay, so ఓకే, మనం ఇక్కడ ముందు ఒక జోన్ ఉంది. ఈ జోన్ బ్రేక్అవుట్ చేసి కిందకి వస్తుంది. చూద్దాం హౌ దిస్ గోస్ అని. ERNZ ఏమైంది? ఓకే 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 గైస్, ఐ వాంట్ టు గో ఫర్ మార్టింగల్. పైకి వెళ్తే ఐ వాంట్ టు గో ఫర్ మార్టింగల్. ఓకే, నేను మార్టింగల్ ఎంటర్ అయ్యాను గైస్, మళ్ళీ సెల్ సైడే. సో లెట్స్ సీ హౌ దిస్ గోస్ గైస్. సెల్ క్యాండిల్ అవ్వాలి. సో చూద్దాం. We need to wait till last second, okay? క్యాండిల్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి guys. ఈ లెవెల్ ఉంది, లెవెల్ బ్రేక్ చేయాలి, కిందకైతే రావాలి. ఫర్ ష్యూర్ ఫర్ ష్యూర్ ఫర్ ష్యూర్ ఫర్ ష్యూర్. పవర్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. చెప్పాను, ఇది ట్రాప్ అయింది ప్రీవియస్ క్యాండిల్. ఓకే, ఈ క్యాండిల్ ట్రాప్ అయ్యాం సెల్ సైడ్ రెస్ట్ లో ఇక్కడ తీసుకున్నాం. మనం ట్రాప్ చేసిన క్యాండిల్ ఎక్కడ తీసుకున్నాం? లెవెల్ దగ్గర తీసుకున్నాం guys. ఈ గుడ్ హారిజాంటల్ trend line resistance, but it's a trap candle. But I went for martingale again and we won beautifully. I record my previous loss also. Okay, that's how you manage your money guys. Okay, so first trade is done guys. Let's find out a few more. Okay, ఈ లెవెల్ ఇక్కడ మార్చేద్దాం. ఓకే, అండ్ ఓ గాడ్, చాలా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో వీ వోంట్ టేక్ ట్రేడ్స్ హియర్. ఓకే, క్యాండిల్ ఇక్కడ ఉంది, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో లుక్, దట్స్ నాట్ ఇన్వాల్వ్ దేర్. అకార్డింగ్ టు మీ ఇది బయింగ్ క్యాండిల్ అవుతుంది, బట్ ఒక దగ్గర నేను సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఓకే, చూద్దాం ఆ లెవెల్కి వస్తే. లేదు అంటే నేను బై సైడ్ ఎంట్రీ, కిందకి వస్తే బై ఎంట్రీ ప్లాన్ చేసేవాడిని ఇక్కడ నుంచి. ఓకే, బట్ ఆల్రెడీ ఇది క్యాండిల్ మూవ్ అయిపోయింది పైకి, సో ఐఎమ్ నాట్ ఇన్వాల్వింగ్ హియర్. ఓకే, లెట్స్ సీ.
కంపల్సరీగా గ్రీన్ అవుతుంది నెక్స్ట్ చెప్పగా. అండ్ ఇఫ్ ఐ ఆమ్ రైట్, ఒక రిస్క్ తీసుకున్నా, రిస్క్ కాదు. ఓకే, ఐఎమ్ టేకింగ్ ఎ బైట్ రేట్ గైస్. అచ్చా, నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నా. అగర్ ఐఎమ్ టేకింగ్ ఎ బైట్ రేట్. ఓకే, ఇది నా, ఓకే, ఐఎమ్ గోయింగ్ అగెయిన్స్ట్, లెట్స్ సి. బట్ బై అయితే అవ్వాలి, గ్రీన్ క్యాండిల్ అవ్వాలి. బట్ వీ నీడ్ టు వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్ టు నో ది రిజల్ట్. ఓకే, ఐ టెల్ యూ వై అగెయిన్స్ట్. అంటే జనరల్ గా అందరూ ఇక్కడ రెసిస్టెన్స్ కావాలి సెల్ కి వస్తారు, బట్ నేను బైక్ ఎందుకు వెళ్ళానో చెప్తా. బట్ లెట్స్ వెయిట్ టిల్ లాస్ట్ సెకండ్, ఐ టెల్ యూ ది ఆన్సర్. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ వన్ గైస్. చెప్పాను ఇది పక్కా గ్రీన్ అనేసి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్ గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు నేను సెల్కి వెళ్తాను. ఓకే, I took sell trades again. Okay, let's wait. Let's wait till last second. Should come down. Red candle అవ్వాలి, but wait చేయాలి. Last second దాకా చెప్పలేం. Okay, perfect guys. బ్యాక్ టు బ్యాక్ మనం 2 ట్రేడ్స్ ఉన్నాయా చూసారా? ఇదే గైస్ నాలెడ్జ్ అంటే. నేను ఈ క్యాండిల్ లోని ట్రేడ్ చేసి విన్నాను, ఈ క్యాండిల్ లోని ట్రేడ్ చేసి విన్నాను. హౌ? బికాస్ ఐ హ్యావ్ నాలెడ్జ్. సింపుల్. ఓకే, దట్స్ వై నాలెడ్జ్ ఉంటే మీరు ప్రతి క్యాండిల్ మీద ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉండదు, బట్ క్రూషియల్ క్యాండిల్స్ ఉంటాయి. వీ కెన్ ఈజీలీ ఫైండ్ దమ్ అవుట్ అండ్ టేక్ ట్రేడ్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, నేను అసలు ఈ గ్రీన్ క్యాండిల్ మీద బై సైడ్ ఎందుకు వెళ్ళాను, ఎందుకు విన్నాయం ఇక్కడ అంటే, మీరు డౌట్ రావచ్చు ఉండొచ్చు, బ్రో మీరు చెప్పినట్టు ఇక్కడ యాక్చువల్ గా ట్రెండ్ రెసిస్టెన్స్ ఉంది, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ వచ్చింది, నేను ఇక్కడ సెల్ కదా ఎంటర్ అవ్వాలి, మీరు ఎందుకు ఈ క్యాండిల్ నుంచి ఇక్కడ నుంచి బైక్ ఎంటర్ అయ్యారని. ఓకే, ఆ క్వశ్చన్ వచ్చి ఉంటే మీకు దట్స్ ఎ గుడ్ క్వశ్చన్ గైస్. సో ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, యా ఐ యాక్సెప్ట్ దిస్ ఇస్ ఎ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్, కరెక్ట్. బట్ మీకు చెప్తున్నా కదా, యూ షుడ్ అండర్స్టాండ్ మార్కెట్ స్ట్రక్చర్స్ ఆల్సో. ఓకే, మార్కెట్ ఇప్పుడు కిందకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మార్కెట్ టార్గెట్ ఎక్కడ ఉందో తెలుసా? ఇట్ వాంట్స్ టు రీచ్ దిస్ హై నౌ. అంటే మార్కెట్ ఇలా వెళ్తుంది అనమాట ఇప్పుడు. సో నేను కదా, నాకు అర్థమైపోయింది. అందుకే హౌ టు రీడ్ మార్కెట్, మార్కెట్ స్ట్రక్చర్ అది నా కోర్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో నాకు ఇప్పుడు ఏమైతే తెలిసింది, మార్కెట్ కింద కాదు పైకి వెళ్తుంది అనేసి. సో పైకి వెళ్తున్నప్పుడు ఇది మార్కెట్ టార్గెట్ ఏమవుతుంది గైస్? మార్కెట్ టార్గెట్ ఇది అవుతుంది లెవెల్. సో ఇక్కడికి రీచ్ అవడానికి ట్రై చేస్తుంది మార్కెట్. సో నేను ఏం చేసా క్లవర్ గా, అందుకే సారీ, అందుకే ఈ క్యాండిల్ మీద ఇప్పుడు ఈ క్యాండిల్ ని చూసి నాకు అర్థమైంది, బయర్స్ ఆర్ సో మచ్ ఆఫ్ పవర్ఫుల్. క్యాండిల్ స్టిక్ సైకాలజీ నేను అర్థం చేసుకొని నాకు మార్కెట్ టార్గెట్ ఏంటో తెలుసు. సో ఐ వెంట్ ఫర్ బై గైస్ ఫ్రమ్ హియర్, నాట్ సెల్. రెసిస్టెన్స్ అని సెల్కి వెళ్ళలేదు, నాకు తెలుసు ఈ లెవెల్ మీద బ్రేక్ ఇస్తుంది పక్కా అనేసి. సో ఐ వెంట్ ఫర్ బై బికాస్ ఐ నో మార్కెట్ టార్గెట్ పైన ఉంది. పైకున్న మార్కెట్ ఏమంటే పైకి వెళ్ళని ట్రై చేస్తుంది. ఓకే, సో నేను అంటే దీనిలో బై ట్రేడ్ తీసుకున్నాను, విన్ అయ్యాను. నెక్స్ట్ కమింగ్, నేను వెంటనే నెక్స్ట్ క్యాండిల్ మీద సెల్ తీసుకొని విన్ అయిపోయాను. ఇది ఎందుకు సెల్ తీసుకున్నా? ఎందుకు అంటే దెర్ ఇస్ ఎ హిడెన్ లెవెల్ గైస్, దెర్ ఇస్ ఎ హిడెన్ లెవెల్ హియర్. నేను ఆ లెవెల్ కి రీచ్ అవ్వగానే సెల్లర్స్ కొంతైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. ఓకే, జస్ట్ ఏ సెకండ్, నేను బై ట్రేడ్ అవుతా. ఓకే, దాని మీద నా ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తా. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్త్ ట్రేడ్. మనం బ్యాక్ టు బ్యాక్ 3 ట్రేడ్స్ విన్ అయిపోయాం. దిస్ ఇస్ ద కరెంట్ ట్రేడ్ ఇస్ ద ఫోర్త్ ట్రేడ్ చూద్దాం. బికాస్ నేను సరిగ్గా చూసుకోలేదు, బట్ నేను మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, నేను ఇక్కడ ఎందుకు ఈ రెడ్ క్యాండిల్ లోనే నాకు ఎలా తెలిసింది ఇక్కడ రెడ్ అవుద్ది అనేసి అంటే, దర్ ఇస్ అ హిడెన్ లెవెల్ దేర్ గైస్. అందుకే నేను అది చూడగానే నేను సెల్ ట్రేడ్ అంటే బ్యాక్ టు బ్యాక్.
అందుకే నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు క్యాండిల్స్ ని చాలా తక్కువ టైంలోనే రీడ్ చేసి అనలైజ్ చేసి ట్రేడ్స్ తీసుకోగలరు అనమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బై ట్రేడ్ ఎంటర్ అయ్యాను, ఎందుకంటే నాకు తెలిసింది ఒక లెవెల్ రీచ్ అయింది, ఆ లెవెల్ ని ఓకే టచ్ చేసి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంటుందని, బట్ అది ట్రాక్ చేసింది. సో నేను అందుకే మళ్ళీ మార్టింగల్ ఎంటర్ అయ్యి బై ట్రేడ్ అయి తీసుకున్నాను. మళ్ళీ చూసారు కదా, యాక్చువల్ నేను ఈ క్యాండిల్ లోనే బై తీసుకున్నాను, బట్ అదేంటంటే చిన్న ట్రాప్, సండే మార్కెట్స్ కి ట్రాప్స్ అవుతాయి. ఈ క్యాండిల్ లో బై తీసుకున్నాను, బట్ ఇట్ గోట్ ట్రాప్. సో నేను మార్టింగల్ ఎవెంట్ అగైన్ ఫర్ బై సైడ్. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. చూద్దాం. లెట్స్ వెయిట్. మార్కెట్ ఫుల్ పవర్ చూపిస్తుంది. గ్రీన్ అయితే అవ్వాలి గైస్. లాస్ట్ సెకండ్ లో వచ్చి చెప్పేశారు కదా, నో ప్రాబ్లం గైస్. నేను ఇప్పుడు బై సైడే మళ్ళీ వెళ్తాను. ఓకే, నేను బై ట్రేడ్స్ తీసుకున్నాను గైస్. ఓకే, at a series of buy trades, guys. Let's see. ఈసారి కంపల్సరీ గ్రీన్ అవ్వాలి. 100% కాదు, 2% గ్రీన్ అవ్వాలి గైస్. ఓకే, మన లెవెల్ పైన తీసుకున్నాం కాబట్టి సేవ్ అయిపోయాం. ఎందుకంటే తెలుసా, ఇది ట్రాప్స్ చాలా చేస్తున్నాయి గైస్, బట్ నీకు ఆ లెవెల్ పైన క్యాండిల్ క్లోజ్ అవడం వల్ల విన్ అయ్యాం. ఓకే, నేను ప్రీవియస్ గా తీసుకున్న లాస్ అయితే రికార్డ్ చేయగలిగాను, బట్ జస్ట్ వెయిట్ ఎ మినిట్. ఇది చాలా సీరియస్. ఓ చూసారా ఈ క్యాండిల్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అయిపోయిందో. ఓకే, ఇది సండే మార్కెట్ గైస్, చాలా ట్రాప్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్ గా ఇదే బయింగ్ క్యాండిల్ అవ్వాలి, ఇది అవ్వలేదు. సో ఇది కాదు, ఇది అవ్వాలి, ఇది అవ్వలేదు ఈ క్యాండిల్. బట్ నేను ఏం చేసిన, మార్టింగ్ ఎంటర్ అయింది. ఇది ఈ క్యాండిల్ పైనే వచ్చి క్లోజ్ అవడం వల్ల నేను లెవెల్ దగ్గర తీసుకోవడం వల్ల విల్ అయ్యాను. దో అది రెడ్ క్యాండిల్ అయినా ఇది చూసారా పర్ఫెక్ట్ గా వెళ్తుంది. అంటే వాళ్ళు ఒక్కొక్క వీకెండ్స్ లో గైస్ 1 కాదు 2 స్టెప్స్ కూడా వెళ్తారు ట్రాప్స్ చేయడానికి. సో మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు ఇది ఒక లెసన్ మీకు అర్థమై ఉంటది ఎంతవరకు ట్రాప్స్ అవుతాయి అనేసి. సో ఎలా ట్రాప్స్ చేసినా మనకు మనీ మేనేజ్ వస్తే మనల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఓకే, సిరీస్ లో మనం ఇప్పుడు చూసారా, మనం ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ అన్ని ట్రేడ్స్ ఉన్నాయి, కానీ ఫోర్త్ ట్రేడ్కి వచ్చేసి ఇక్కడ ట్రాప్ అయ్యాం. ట్రాప్ అయ్యాక నేను మళ్ళీ తీసుకున్నాను, మళ్ళీ తీసుకున్నప్పుడేమో మళ్ళీ ట్రాప్ చేశారు, దాన్ని మళ్ళీ తీసుకున్నప్పుడేమో మనం సీరియస్ గా విన్ అయ్యాం. ఓకే, మనం రికవరీ చేసుకున్నాం మన లాస్ ని. ఓకే, సో ఆల్వేస్ ట్రై టు బి కేర్ వీకెండ్స్ క్లాస్. ఓకే, చూద్దాం ఇంకేమైనా మంచి మార్కెట్ దొరుకుతాయి. చూసారా ఈ క్యాండిల్ నుంచి నేను బ్యూటిఫుల్ గా బై వెళ్తుంటే పర్ఫెక్ట్ విన్ అయిపోతున్నాను. బట్ అప్పటికే ప్రీవియస్ ట్రేడ్ లో నేను సేఫ్ ఎంట్రీ తీసుకోవడం will విన్ అయిపోయాను కాబట్టి ఐ నెవర్ టుక్ ఎన్ ఎంట్రీ. ఓకే, జస్ట్ సెకండ్ ఎంత టైం అయిందో చూసుకుందాం. ఓకే, 14 minutes గైస్, వి టుక్ 4 ట్రేడ్స్, అందులో 2 డైరెక్ట్ విన్స్, 2 మార్టింగల్స్ పడ్డాయి. ఫైండ్ అవుట్ 1 more ట్రేడ్ గైస్. ఓకే, ఈ లెవెల్ టచ్ అయితే నేను బై ట్రేడ్స్ ఎంటర్ అవుతా. ఆర్ఎల్స్ ఈ కిందకి వెళ్ళినా నేను బై ట్రేడ్స్ ఎంటర్ అవుతా గైస్. కిందకి వచ్చిన క్యాండిల్ వెళ్ళిపోవాల్సింది, బట్ ఐ డెంట్. ఓకే, డెంట్ టేక్ ఇట్, ఇగ్నోర్ ఇట్. ఇక్కడ
ఏమైనా లెవెల్ ఉందని చూసుకున్నాం ఫస్ట్. పుట్ దర్ ఇస్ ఎనీ లెవెల్ హియర్. ఓకే, ఒక లెవెల్ ఉంది. ఓకే, కానీ అది పైన ఉంది. ఆ లెవెల్ టచ్ చేస్తే మేబీ మనం రెసిస్టెన్స్ కింద సెల్ సైడ్ అంటున్నాం. ఓకే, ఈ లెవెల్ టచ్ చేస్తే మనం సెల్ రెసిస్టెన్స్ తీసుకుందాం. I want to take one more trade and end it today. Okay. Okay, guys, entered last second of trade by trader. So చూద్దాం. Okay, you are in ZD. మీరు NZD లెవెల్కి వచ్చింది, బట్ ఐ మిస్డ్ ఇట్. వచ్చేసరికి లెవెల్కి వెళ్ళగానే రెసిస్టెన్స్ తీసుకున్నాయి పవర్. అండ్ ఇది వచ్చేకి ఓకే, నేను ఇది మధ్య నుంచి బయట ట్రేడ్ చేసుకున్నాను. లిటిల్ రిస్కీ ట్రేడ్, బట్ నో ప్రాబ్లమ్, లెట్స్ వెయిట్. ఓకే ఓకే ఓకే, ఇది గ్యారంటీగా పైయే అవుతుంది. ఓకే, ఎందుకంటే చూడండి, వాట్ ఇస్ దిస్ క్యాండిల్ గైస్? దిస్ ఇస్ అన్ ఎగ్జాస్షన్ క్యాండిల్, రైట్? ఎగ్జాస్షన్ క్యాండిల్ అంటే విక్స్ లేని క్యాండిల్. సో ఇది పవర్ ఏం చూపిస్తుంది మనకి? సెల్లర్స్ పవర్ అయిపోయిందని చూపిస్తుంది. సో మనం బై సైడ్ తీసుకోవాలి, బట్ నాకు సేఫ్ అంటే దొరకలేదని నేను తీసుకోలేదు గైస్. బట్ ఇది బై అంటే మనం ఇక్కడ తీసుకున్నాం, మార్టింగల్ తీసుకుంటే బై సైడ్ విన్ అయ్యేవాళ్ళం. నేను ఇందులో ఇక్కడ మార్టింగల్ తీసుకొని లూస్ అయ్యాను. సారీ, బయట లూస్ అని ఇక్కడ మార్టింగల్ తీసుకోవాలి, బట్ నేను తీసుకోలేదు ఎందుకంటే నాకు సేఫ్టీ దొరకలేదని వెయిట్ చేశాను. బట్ స్టిల్ ఇఫ్ యూ సీ మార్టింగల్ తీసుకుంటే విన్ అయ్యేవాడిని పక్కగా. బ్యూటిఫుల్ విన్ అది. ఇంకొకసారి సేఫ్టీ దొరకదు. సేఫ్టీ అంటే మనం కొద్ది కిందకి వస్తే తీసుకుందాం అనుకుంటాం, బట్ సేఫ్టీ దొరకదు. సో మనం కేర్ఫుల్ గానే ఉండాలి. ఓకే, ఓకే ఓకే, come on guys, one beautiful trade తీసుకొని I want to end this session for today. Weekend markets ఇలాగే ఉంటాయి, సో be prepared always. Okay, always be prepared. So money management and risk management చేసుకోండి guys, that's the most important thing. నేను ఈ క్యాండిల్లో సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నాను. కరెంట్ క్యాండిల్లో నాకు కొద్దిగా సేఫ్టీ ఇస్తే నేను సెల్ సైడ్ ట్రేడ్స్ అంటుంటాను. ఓకే, okay, I took sell trades guys with safe time margin. So let's wait till last second and see. This is a pure red candle అవ్వాలి, చెప్తా ఎందుకో కూడా. పక్కా రెడ్ అవుతుంది గైస్, లాస్ట్ సెకండ్ లో కూడా చేంజ్ అవుతుంది, పక్కా రెడ్ అవుతుంది. దట్ ఈస్ ద పవర్ గైస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాలెడ్జ్. సో చూసారా, నేను నాలెడ్జ్ నా పర్ఫెక్ట్ ట్రేడ్ గురించి వెయిట్ చేసి ఐ టుక్ ఏ ట్రేడ్. దట్స్ హౌ వీ షుడ్ బి. ఓకే, దట్స్ కాల్ మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. కంగారు పడిపోయి ఈ ట్రేడ్ ఇవన్నీ లూస్ ఇవన్నీ తీసుకోవాలి అలా ఏం లేదు కదా. పీస్ఫుల్ గా టైం తీసుకొని అనలైజ్ చేసుకొని ట్రేడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడికి బై సైడ్ సెల్ సైడ్ ఎందుకు ఎంటర్ అయ్యాను? వెరీ సింపుల్ గైస్, నాకు ట్రెండ్ తెలుసు. ట్రెండ్ ఈస్ గోయింగ్ డౌన్వర్డ్స్. సీ హియర్ మార్కెట్ స్ట్రక్చర్. సో డౌన్వర్డ్స్ కి వెళ్తున్నప్పుడు నాకు ఏంటి క్లియర్ గా తెలుసు, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని. మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు మనం ఇట్ సైడ్ చూస్తాం గైస్, సెల్ సైడ్ చూడాలి. సెల్ సైడ్ చూడాలంటే ఎక్కడ పడితే అక్కడ చూడడం గైస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇక్కడ అనొచ్చు, ఇక్కడ ఎందుకు బ్రో మీరు సెల్ తీసుకోలేదు, ఇక్కడ తీసుకో, ఎందుకంటే దెర్ ఇస్ ఎ లెవెల్ గైస్ హియర్. ఈ బిగ్ క్యాండిల్ స్టిక్ ఇన్ దిస్ ఇవి ఉన్నాయా, ఈ క్యాండిల్, ఈ క్యాండిల్ విక్ కూడా మనకి ఒకటి చెప్తుంది, దాట్ సెల్లర్స్ ఆర్ లిటిల్ వీక్ నౌ.
ఓకే, ఎందుకంటే బయర్స్ యొక్క పవర్ కనిపిస్తుంది అనమాట అక్కడ. సో అందుకే నెక్స్ట్ క్యాండిల్ బయర్స్ వచ్చారు. ఓకే, ఇప్పుడు కూడా బయర్స్ వస్తారు. బట్ ఈ క్యాండిల్ లోనే నాకు ఎలా తెలిసింది సెల్ సైడ్ వెళ్ళాలనేసి, ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ టోల్డ్ మీ దట్ సెల్లర్స్ ఆర్ పవర్ఫుల్. దట్స్ వై నేను ఇందులో సెల్ సైడ్ అంటాను. దట్స్ హౌ వి వాంట్ దట్ ట్రేడ్. ఓకే, సో వీ నీడ్ టు అండర్స్టాండ్ క్యాండిల్ స్టిక్ సైకాలజీ, ఎల్స్ we can't do it. Okay, so we took 5 trades there, all 5 with martingale we won. I mean, అందులో 3 direct wins, 2 martingale. And the 20 minutes అయింది. I think we can end this video for today. Guys, so understand how weekend works. నేను అందుకే weekends కూడా మీకు చేస్తున్నాను. Hope you learn something out of it. And I wish you all a very happy and safe trading. Let's see you in the next video. Thank you guys. Have a good day. Bye bye.